జాత్ డైరెక్టెడ్ బై గోపీచంద్ మల్నేని, రిటర్న్ బై గోపీచంద్ మల్నేని, శ్రీనివాస్ గవిరెడ్డి అండ్ కుందన్ పాండే. And the casting are Sunny Deol, Randeep Hooda, Regina Cassandra, Sayami Kher, Vineet Kumar Singh. మూవీ ప్లాట్ వచ్చి హీరో ఒక సడన్ ప్రాబ్లం వల్ల ఒక ఊరికి రావాల్సి వస్తుంది. ఇంకో సైడ్ స్టోరీ వచ్చి ఒక ఊరిలో ఇష్యూ. సో ఇప్పుడు ఆ హీరో ఆ స్టోరీకి ఎలా కనెక్ట్ అయ్యాడు అండ్ ఫైనల్ గా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేదే స్టోరీ. ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ వచ్చి ఒక పంజాబ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. దానికోసం మూవీ అంతా చూసా. అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని చాలా రేర్ గా యూజ్ చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్న మూవీకి కొంచెం ప్లస్ అయ్యేది. ఇప్పుడు స్టోరీ గురించి చూస్తే మూవీలో పాయింట్స్ ఉన్న వాటిని చివరి వరకు దాచుతారు. ప్రతి ఒక్క బ్యాక్ స్టోరీని ఫైనల్ గా రివీల్ చేస్తారు. అసలు మూవీని ముందు కనెక్ట్ చేస్తే ఆ ఫీల్ లోకి వెళ్తే ఏం చేసినా కనెక్ట్ అవుతారు. డైరెక్ట్ ఎమోషన్ సీన్ ఇచ్చేస్తారు. ఫీల్ అవ్వడం మానేసి డౌట్ లో పడిపోతాం. మూవీని ఏ రకమైన ఆడియన్స్ ని దృష్టిలో పెట్టి తీశారో అర్థం కాలేదు. కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్తో రన్ చేస్తారు. అసలు ఇమీడియట్గా పాయింట్కి వెళ్ళే ఆప్షన్ ఉన్నా డ్రాక్ చేసుకుంటూ మెయిన్ క్యారెక్టర్స్ డీటెయిల్స్ వదిలేసి సైడ్ రోల్స్ బ్యాక్ స్టోరీతో మూవీని రన్ చేశారు. పెర్ఫార్మెన్సెస్ పరంగా సన్నీ డియోల్ అండ్ రణదీప్ హుడా గారు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. వీళ్ళిద్దరి మీద స్టోరీని ఇంకా రన్ చేసుంటే బాగుండేది. అసలు విలన్ బ్యాక్ స్టోరీ కానీ హీరో బ్యాక్ స్టోరీని సరిగ్గా యూటిలైజ్ చేసుకున్న మూవీ వేరే లెవెల్ ఉండేది. అది వదిలేసి కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్ మీద ఫోకస్ చేశారు. మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ అంటే ప్రొడ్యూసర్స్ ఖర్చు పరంగా ఏ లోటు లేకుండా నీడ్కి తగ్గట్టు ఒక రేంజ్లో ఖర్చు పెట్టారు. ఫైనల్గా ఒక్క మాట, మూవీలో మంచి పాయింట్స్ ఉన్నా వాటిని వదిలేసి అన్నెసరీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు అనిపించింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.